నేను ఓపెన్గా ఉంటా, ఏదైనా ముఖం ముందు మాట్లాడతా. మీతోనైనా సరే, మా టీచర్లతోనైనా సరే, వైస్ ఛాన్సలర్తోనైనా సరే, ముఖ్యమంత్రితోన కూడా నేను ఇట్లే మాట్లాడతా. నాకు వెనుకొకటి ముందరొకటి మాట్లాడడం చేత కాదు కనుక దాని వలన కొద్ది మందికి బాధ అనిపిస్తుంది. అయితే ఆ బాధ నా కోసం నేను మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే నా తప్పు అవుతుంది. నా వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను ఎవరినైనా ఒక మాట అంటే సారీ చెప్తా వెంటనే. కానీ ఈ కాలేజీ కోసం, ఈ సమాజం కోసం అయినప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడితే నేను పట్టించుకోను. ఎందుకంటే ఇక్కడ 2000 మంది విద్యార్థులు ఉంటారు కనుక మీరు క్వశ్చన్ చేయకపోతే వ్యవస్థ మారదు. మీరు మౌనంగా ఉంటే పాఠం మౌనంగా నడుస్తుంది. మీరు మౌనంగా ఉంటే అది పీపీటే ఉంటుంది. మీరు మౌనంగా ఉంటే పుస్తకం చూసి చదవడమే ఉంటుంది. అందుకే మీరు క్వశ్చన్ చెయ్యండి. ప్రిపేర్ అయ్యొచ్చి టీచర్ పాఠం చెప్పే వరకు మీరు క్వశ్చన్ చేయండి. ఇక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఎందుకు బయటికి రావటం లేదు? బయటకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీది కూడా బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా.